మీరు కూడా జాబ్ ని వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే వెయిట్. చాలా మంది జాబ్ ని వదిలేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు జాబ్ ని వదిలేసే ముందు చేయవలసిన థింగ్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. మీరు సీరియస్ గా ఎంటర్ప్రైనర్ అవ్వాలనుకుంటున్నారా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో ఆల్, ఐఎమ్ నాహిదా, ఫ్యాషన్ బిజినెస్ కోచ్ ఫర్ తెలుగు ఉమెన్. నేను తెలుగు ఉమెన్ కి జ్యువెలరీ, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి అనేది నేర్పిస్తాను. మీరు కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లియర్ బిజినెస్ ఐడియా. ఫస్ట్ థింగ్, క్లియర్ బిజినెస్ ఐడియా ఉండాలి. చాలా మంది ఐడియా లేకుండా జాబ్ ని స్టాప్ చేసేస్తారు. మీరు డిసైడ్ చేసుకోవాలి మీ బిజినెస్ ఐడియా ఏంటి, మీ ప్రొడక్ట్ ఏంటి, మీ కస్టమర్ ఎవరు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కి జ్యువెలరీ బిజినెస్, బొటిక్, ఆన్లైన్ ప్రొడక్ట్ ఐడియా అనేది క్లారిటీగా ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ఫైనాన్షియల్ బ్యాకప్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ గా బ్యాకప్ ఉండాలి. బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఇన్కమ్ రావు కాబట్టి మినిమం 6 months ఎక్స్పెన్సివ్ సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెంట్స్, గ్రాసరీస్, కిడ్స్, ఇవి స్ట్రెస్ లేకుండా బిజినెస్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, జాబ్ చేస్తూనే స్మాల్ గా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ని పేజ్ ని క్రియేట్ చేయడం, వాట్సాప్ లో సేల్ చేయడం, స్మాల్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం, ఇలా కాన్ఫిడెంట్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 4, మనం బిజినెస్ ని చేయాలంటే మంచి స్కిల్ ఉండాలి కాబట్టి స్కిల్స్ ని నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా మార్కెటింగ్, సేలింగ్ స్కిల్స్, కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడం. నాలెడ్జ్ లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే గ్రోత్ స్లోగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, మన మైండ్ సెట్ అనేది చాలా ప్రిపేర్డ్ గా ఉండాలి. లాస్టింగ్ బట్ ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్ డెవలప్ చేయాలి. బిజినెస్ లో పేషెన్సీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయాలి, జాబ్ లో సెక్యూరిటీ ఉండాలి, బిజినెస్ లో ఫ్రీడమ్ ఉంటుంది. మీకు కూడా బిజినెస్ చేయాలని ఉంది కానీ క్లారిటీ రాకపోతే కామెంట్స్ లో బిజినెస్ అని టైప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను.